అప్పుడు ఐటీ అంటే ఇప్పుడు క్వాంటమ్, అప్పుడు సైబరాబాద్ అంటే ఇప్పుడు అమరావతి. వయసు 75 అయినా స్పీడు 25 సంవత్సరాలు కుర్రోడు. ఆయన రికార్డులు బద్దలు కొట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదు, పుట్టడు. అది మన సిబిఎన్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పసుపు జెండా పవర్ ఏంటో మనం చూపించాం. ఎక్కడ చూసినా సైకిల్ బ్రాండ్ కనపడుతుంది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఇండియా లాంటి అలయన్స్లో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారిని ప్రతిపాదించింది మన సిబిఎన్. పార్లమెంట్కి తొలి దళిత స్పీకర్గా బాలయోగి గారిని కూడా నియమించింది మన సిబిఎన్. అంతెందుకు అంబేద్కర్ గారికి భారత రత్న రాతలో కీలకమైన పాత్ర వహించింది అన్న ఎన్టీఆర్. హైవేస్ కానివ్వండి, పవర్ కానివ్వండి, టెలికాం కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇప్పుడు ఏకంగా డేటా సిటీ కానివ్వండి, అనేక సంస్కరణలో కీలక పాత్ర వహిస్తుంది ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. అర్థమైందా రాజా? 2019 నుంచి 24 వరకు ఎన్ని అరాచకాలు చేశారో మనందరం చూసాం. 79 మంది కార్యకర్తలు, నాయకుల్ని ఆనాటి పాలకులు చంపేస్తాం కూడా జరిగింది. తోత చంద్రాయిని చంపేస్తే పాడి మోసింది మన సిబిఎన్. ఆ కుటుంబానికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది మన సిబిఎన్. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం కార్యకర్తల చేత కత్తి బట్టిస్తారు. కానీ మన సిబిఎన్ కార్యకర్తల పిల్లలకి పుస్తకాలతో పట్టించారు. ఫ్యాక్షన్ దాడిలో మన కార్యకర్తలు చనిపోతే ఆ పిల్లల్ని స్వయంగా దత్తకు తీసుకుని చదివించి ప్రయోజకులుగా మార్చింది మన సిబిఎన్. నేను ఆ పిల్లల్ని పాదయాత్రలో కలిసా. ఒకరు డెలాయిట్, ఒకరు గూగుల్, అంతర్జాతీయ సంస్థల్లో వాళ్ళు పనిచేస్తాం కూడా జరుగుతుంది.